స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ అండ్ ముద్ర రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు మనకి ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు ఉన్నారు. యోగా ఆచార్య, ముద్రా స్పెషలిస్ట్ అండ్ ప్రముఖ రచయిత కూడా. ఆయన రచనలన్నీ కూడా ఆరోగ్యం మీదే ఉన్నాయండి. సంపూర్ణ ముద్రా విజ్ఞానం అనేది ఆయన లేటెస్ట్ బుక్. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో లభ్యమవుతోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వాటిలో కూడా ఉంది. డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చిన నంబర్స్ కి కాల్ చేస్తే మేము కూడా బుక్స్ ని మీకు పోస్ట్ చేస్తామండి. అయితే ఈ సంపూర్ణ ముద్ర విజ్ఞానం అనే పుస్తకంలో ఆయన ఎన్నో ముద్రలు, దాదాపుగా 800 ముద్రల గురించి రాశారు. అయితే వీటిలో మనం ఒక్కొక్క ఎపిసోడ్లో కొన్ని ముద్రల గురించి వివరాలు తెలుసుకుందామండి. ఈ రోజు మనం చిన్న పిల్లలకు చేయాల్సిన ముద్రల గురించి తెలుసుకుందాం. చిన్న పిల్లలకి, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి మెమరీ ప్రాబ్లం ఉంటుందండి. వాళ్ళు చదివింది గుర్తుపెట్టుకోలేరు, వెళ్ళి ఎగ్జామ్లో సరిగ్గా రాయలేరు, స్టేబుల్గా కూర్చుని కాసేపు చదువుకోలేరు, స్థిరం అనేది ఉండదు. సో స్టెబిలిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ, ఈ మూడుకి సంబంధించిన ముద్ర గురించి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం అండి. చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి పెరగడానికి కానీ, ఒకదాని మీద ఏకాగ్రత కలగడానికి కానీ సంబంధించిన ముద్రలు ఉంటుంది. దాని పేరే జ్ఞానముద్ర. పేర్లోనే ఉంది జ్ఞాన, నాలెడ్జ్ కదా, అది జ్ఞానముద్ర. ఆ ముద్ర ఎలా వేయాలో చూడండి. చేతి వేళ్ళని కొనలు కలిపి ఉంచాలి, మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంచి కలిపి ఉంచాలి, విడిపోకూడదు. అరచేతులు పైకి పెట్టి చేతుల వెనక భాగం మోకాళ్ళలో పెట్టుకొని కూర్చుంటాం. పిల్లలు మాత్రం 10 ఏళ్ళలోపు పిల్లలు 5 నిమిషాలు చేస్తే చాలు. 10 ఏళ్ళ నుంచి దాటిన పెద్దవాళ్ళు కొద్దిగా 10 ఏళ్ళు దాటిన పిల్లలు అయితే 10 నిమిషాలు చేస్తే పని చేస్తుంది. అంతకని ఎక్కువ చేయొచ్చు, అక్కర్లేదు. ఎంత చేసినా అంతే వస్తుంది. ఇది జ్ఞానముద్ర, నాలెడ్జ్ పెరగడానికి. జ్ఞానముద్ర చేస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి, ఏకాగ్రత పెరుగుతుంది. చాలామంది పేరెంట్స్ అనుకోండి, మా పిల్లడికి కాన్సన్ట్రేషన్ లేదండి అంటుంటారు, చూస్తుంటారు, వినుంటారు కదా మీరు కూడా. చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా దానికి ఏకాగ్రత లేదు, పుస్తకం పట్టుకుంటే అదే పేజీ తిప్పుతూ ఉంటాడు, అదే చూస్తూ ఉంటాడు ఎప్పటికీ. ఇవి పోయి చక్కగా కాన్సన్ట్రేషన్ బాగా పెరగడానికి ఈ ముద్ర పనిచేస్తుంది. దీని పేరు మరొకసారి తెలుసుకోండి, జ్ఞానముద్ర. ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయాలు డీప్గా వెళ్తే దీనికోసం బొటన వేలులో ఉన్న కనెక్షన్ డైరెక్ట్గా తలలో ఉన్న పిట్యూటరీ గ్లాండ్కి పనిచేస్తుంది. చూపుడు వేలుకు ఉన్న నరాలు కనెక్షన్ కరెక్ట్గా పీనియల్ గ్లాండ్. ఈ 2 గ్రంథులు చిన్న ఉంటాయి తలలో, వీటినే మాస్టర్ గ్లాండ్స్ అంటారు. శరీరం అంతా కంట్రోల్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ 2 ఇక్కడ కలిపామో ఆ తల భాగంలోనే వాటిని యాక్టివిటీ చేయడానికి మొదలెడతాయి. అందుకు మరుపు అన్నది రానకుండా చిన్న మెదడులోని దానికి సంబంధించిన సిస్టమ్స్ చక్కగా పనిచేసి మరుపు రాకుండా పిల్లలు ఉండగలరు. నేను కొన్ని చోట్ల స్కూళ్ళలో ఒకప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు స్కూళ్ళకి వెళ్ళేవాడిని, ఇన్స్పెక్షన్కి, వేరే పనుల మీద వెళ్ళేవాడిని. క్వార్టర్లీ ఎగ్జామ్కి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్కి ముద్ర వేయించి చూశాను పిల్లల చేత. స్కూల్ మొత్తంలో ఎలాగానో 1-2 చాలా తక్కువ మార్కులు, చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు, తక్కువ మార్కులు, మొద్దు వాళ్ళు అంటుంటారు, కొంతమంది మొద్దు పిల్లలు అంటారు. వేస్తే 10% మార్క్స్ వచ్చాయి. మళ్ళీ హాఫ్ ఇయర్లకి, యాన్యువల్లో కూడా ట్రై చేస్తే ఇంకో 10% మార్కులు వచ్చాయి. అంటే ఏంటి, వాళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు చాలండి, మంచి ఫలితాలు కనబడతాయి, చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి. చాలామంది మేము చూస్తాం, సాధన చేసి చూడండి. ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలకి చాలా స్పెషల్ ముద్ర ఇది. ఎంత బాగా పనిచేస్తుంది అంటే మెమరీకి అంత బాగా పనిచేస్తుంది. చాలా చక్కటి ముద్ర చెప్పారండి. ఈ జ్ఞాన ముద్రతోటి పిల్లలకి, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి, ఇంట్లో చదువుకున్నా మళ్ళీ మర్చిపోతూ ఉంటారు, వాటికి కూడా ఇది పనిచేస్తుంది కదండి. చాలా బాగా పనిచేస్తుంది, ఫలితాలు మంచి రిజల్ట్స్ కనబడతాయి. 5 నిమిషాలు కూర్చోబెట్టండి పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఇంటి దగ్గర. మీరు చూడండి, తర్వాత ఒక నెక్స్ట్ ఎగ్జామ్కి ఎంత తేడా ఉంటుంది, ముందు మార్కులకు, వాటికి మంత్లీ టెస్టులకి, వాటిలో కూడా తెలుస్తుంది. మీకు అబ్జర్వ్ చేసి చూడండి, ప్రయత్నం చేయండి. దీనివల్ల నష్టాలు ఏమీ లేవు, సైడ్ ఎఫెక్ట్లు ఏమీ లేవు. మన వేళ్ళు మనకు కలిపితే ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే వీటి వల్ల మాత్రం కాదు, అంత సింపుల్. మనం ఇలా ముట్టుకుంటే ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం అది తప్పు విషయం కింద చెప్తున్నట్టుగా. అంటే వాళ్ళకి వేరే ఆహారంలో డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు తిరిగే పద్ధతుల్లో కానీ, చలిలో తిరిగినా అటువంటి వాటికి ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. కానీ ముద్రలతో ఎవరికి ఎటువంటి సమస్య రాదు. థ్యాంక్స్ అండి. అయితే ఈ జ్ఞాన ముద్ర గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాము. సో చిన్నపిల్లలు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతోటి ట్రై చేయండి. ప్రతిరోజు 5 నిమిషాలు చేయించండి. బిలో 10 years వాళ్ళని
అబౌట్ 10 ఇయర్స్ వాళ్ళని ప్రతిరోజు 10 మినిట్స్ ఈ ముద్రలో కూర్చోబెట్టండి. చేతులు 2 శుభ్రంగా కడుక్కుని జ్ఞానముద్ర వేసుకుని 2 చేతులు కాళ్ళ మీద పెట్టుకుని కాళ్ళు 2 మ్యాట్ మీదైనా ఉండాలి. వాళ్ళు కుర్చీలో కూర్చుంటే, లేదంటే శుభ్రంగా కింద కూర్చోబెట్టండి. కింద మ్యాట్ వేయండి. డైరెక్ట్గా భూమి మీద కూర్చోబెట్టి ఏ ముద్ర కానీ ఏ ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ చేయకూడదండి. ఎర్త్లో గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పుల్ చేసేస్తుంది ఎనర్జీస్ని. సో ఎనర్జీ మన బాడీలో రీసైకిల్ అవ్వాలి అంటే ఇది ఒక చిన్న టెక్నిక్. సో అందరూ ప్రయత్నిస్తారు. మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద ఈ ముద్ర ట్రై చేయండి. నో సైడ్ ఎఫెక్ట్స్, చాలా మంచి బెనిఫిట్స్. బ్రెయిన్ చాలా బాగా డెవలప్ అవుతుంది. ట్రై చేసి చూసి మాకు మీ రిజల్ట్స్ కూడా చెప్పండి. నమస్కారం.